మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ధనియాల నీరు. దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా ధనియాలు అనేది వాతాన్ని, పిత్తాన్ని, అక్కడికి కఫాన్ని సమతుల్యం చేసేటువంటి గొప్ప త్రిదోష శామక ఔషధం. ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరింపు, గ్యాస్, రక్తంలో పెరిగినటువంటి చక్కెర స్థాయిలు లాంటి సమస్యలతోటి ఈ రోజుల్లో చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలని అంటే టాక్సిన్స్ని తొలగించడమే ఈ ధనియాల నీరు చేసేటువంటి ప్రధానమైన పని. ఆమం ఎప్పుడైతే తొలుగుతుందో అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. జీర్ణశక్తిని పెంచేటువంటి అద్భుత సాధనం ఈ ధనియాలు నీరు అని చెప్పొచ్చు. చాలామందికి ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు భారీగా అనిపిస్తూ ఉంటుంది, గ్యాస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ధనియాల నీరు అనేది ఇలాంటి ఈ జీర్ణ సంబంధిత సమస్యని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. ఆయుర్వేద భాషలో దీన్ని అగ్నిదీపనం అని చెప్తాం. అంటే ఇది మీ జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఆకలిని పెంచుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం ఈ ధనియాల నీళ్ళని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి ఇబ్బందిని దూరం చేస్తుంది. మీ జీర్ణాశయం తేలిగ్గా మారి దీంతో రోజువారీ పనులు మీరు ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ధనియాల గింజలు ఒక వరప్రదాయని అని చెప్పొచ్చు. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక సమ్మేళనాలు ప్యాంక్రియాసిస్ స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా చక్కెరని కంట్రోల్ చేయగలుగుతుంది. ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నప్పుడు ఈ అలవాటు అంటే ధనియాల నీళ్ళని అలవాటు చేసుకోవడం మంచిది. ఇది సహజమైన పద్ధతిలో ఈ ప్రీ డయాబెటిక్ ఇండివిజువల్స్లో ఆ లెవెల్స్ని స్థిరంగా ఉంచగలుగుతుంది. రెగ్యులర్గా ధనియాల నీళ్లు తాగటం వల్ల డయాబెటీస్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది. మహిళల హార్మోన్ల సమతుల్యత అనేది దెబ్బతింటం ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇలాంటప్పుడు దీన్ని కరెక్ట్ చేయడం కూడా దీని పనే. మహిళల ఆరోగ్యం అనేది వాళ్ళ హార్మోన్ల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. ధనియాల్లో ఉండేటువంటి ఆ సమ్మేళనాలు ఈస్ట్రోజన్ హార్మోన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. PCOS, PCOD ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలకి ఇది మేలు చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చేటువంటి విపరీతమైన నొప్పిని ఇది తగ్గిస్తుంది. క్రమరహితంగా వచ్చేటువంటి ఆ పీరియడ్స్ని క్రమబద్ధీకరించడానికి ధనియాల నీళ్లు తోడ్పడుతుంది. ఆడవాళ్ళలో వచ్చేటువంటి హార్మోన్ల ఇబ్బందులని ఇది ఒక సహజమైనటువంటి ఔషధంగా పరిష్కరిస్తుంది. ఇక కాలేయం శుద్ధి, చర్మ సౌందర్యం కోసం కూడా ధనియాల నీళ్లు మీకు ఉపయోగపడతాయి. కాలేయం అంటే లివర్ అనేది శరీరంలో మలినాలను వడపోసేటువంటి ప్రధాన వ్యవస్థ. ధనియాల నీళ్లు ఈ వడపోత ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాలేయం శుభ్రంగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీనివల్ల పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. ఫలితంగా చర్మం పైన సహజమైన మెరుపు అనేది వస్తుంది. రెగ్యులర్గా వచ్చేటువంటి అలసట తగ్గి శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. చర్మ సమస్యలను నివారించడానికి, కాలేయపు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ఇది చాలా కీలకం. శరీరంలో వాపులు, బరువు తగ్గింపు ఇలాంటి పనులు కూడా ఈ ధనియాల నీళ్లు చేస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు ముఖం ఉబ్బినట్టు ఉండటం, లేదా కళ్ళ కింద వాపులు రావటం ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. దీని కారణం శరీరంలో నిలిచిపోయినటువంటి వాటర్ రిటెన్షన్. ధనియాల నీళ్ళు అనేది ఈ అదనపు నీటిని బయటకు పంపుతూ వాపులను తగ్గించేస్తుంది. దీనివల్ల ఆ పఫీనెస్ తగ్గి ముఖం తాజాగా కనిపిస్తుంది. శరీరంలో అనవసరపు నీరు పోవటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది అవకాశం ఏర్పరుస్తుంది. బరువు పెరగటానికి కారణం ఏంటంటే వాటర్ రిటెన్షన్ కూడా ఒక కారణం. కాబట్టి ఎప్పుడైతే అదనపు నీరు వెళ్ళిపోయిందో అప్పుడు నాజుగ్గా తయారవుతారు. వెయిట్ లాస్ ప్రయాణంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే మరి దీనికి సంబంధించి చికిత్సా విధానం ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ధనియాల నీళ్ళని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఇది శరీరంలో ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటటువంటి ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి, ఐరన్, ఇంకా మెగ్నీషియం ఇలాంటి పోషకాలు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల్ని పటిష్టపరుస్తాయి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక దీంతో గృహ చికిత్సలు మీరు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ధనియాల నీళ్లు తయారీ విధానం ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల గింజల్ని తీసుకోండి. ఈ ధనియాలని 300 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీళ్లను వడపోసుకొని దీంట్లో చిటికెడు సైంధవ లవణం, సగం నిమ్మకాయ రసం కలుపుకోవాలి. దీన్ని ఖాళీ కడుపుతో తాగటం వల్ల పూర్తి ప్రయోజనాలు మీకు అందుతాయి. నానబెట్టిన గింజ తాలూకు వినియోగం అనేది మీరు తెలుసుకోవాలి. నీళ్ళని తాగిన తర్వాత మిగిలిన ధనియాలు ఉంటాయి కదా, పారేయకండి, నమిలి తినాలి. ఇలా చేయటం వల్ల గింజల్లో ఉండే పీచు పదార్థం, పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి. ఇది ఆ జీర్ణక్రియని రెట్టింపు చేస్తుంది. అంటే జీర్ణక్రియ తాలూకు వ్యవస్థని ఆ బలాన్ని పెంచుతుంది. అయితే ఈ కాల వ్యవధి ఎంతకాలం దీన్ని తీసుకోవాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ పానీయాన్ని వరుసగా 21 రోజుల పాటు తీసుకోవాలి. ఆ తర్వాత 1 వారం పాటు విరామం ఇచ్చి తిరిగి స్టార్ట్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల శరీరం ఆ ఔషధానికి అలవాటు పడకుండా ఫలితాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. ఇక దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సా వ్యూహం కూడా మీరు తెలుసుకోవాలి.
ఆయుర్వేద ట్రీట్మెంట్లో నిదాన పరివర్జనం అనేది ఒక ముఖ్యమైన అంశం. అంటే వ్యాధికి కారణమైనటువంటి అంశాలని తొలగించడం. ధనియాలు అనేది శమన చికిత్సలో భాగంగా దోషాలను శాంతింపజేస్తుంది. అంటే ఇవి ఆమాన్ని అంటే మలినాన్ని తొలగిస్తూ శారీరక శోధనకి అంటే ఆ శుద్ధి ప్రక్రియకి సహాయపడతాయి. ఆహార ట్రీట్మెంటు అంటే ఆహార విహార ఔషధి అనే త్రివిధ వ్యూహాల్లో ఈ ఆహార చికిత్స అనేది ముఖ్యం. ఈ ఆహార చికిత్సలో భాగంగా ధనియాలని చేర్చడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. ఇది ఒక రసాయన ఔషధం కింద అంటే రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలని సత్వ ధాతువులకి ఒక చక్కటి జంప్ స్టార్ట్ లాగా పనిచేస్తుంది. వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక దీంతో మూలిక మిశ్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ధనియాలు జీలకర్ర మిశ్రమం మీరు వాడుకోవచ్చు. ధనియాల పొడి జీలకర్ర పొడిని సమాన భాగాలుగా తీసుకోండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని కలిపి తాగితే గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గుతాయి. భోజనానికి అరగంట ముందు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ధనియాలు అల్లం టీ కూడా మంచి కాంబినేషన్. కొన్ని ధనియాలని అల్లం ముక్కతో కలిపి నీళ్ళకి వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలం, శీతాకాలం అలాగే ఇలాంటి ఋతుసందుల కాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్కి ఇది చాలా మంచి జవాబు. రోజుకి 2 సార్లు ఈ టీ తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ధాన్యకాది కషాయం. ఇది ధనియాలు ప్రధానంగా ఉండే శాస్త్రీయ ఔషధం. జీర్ణక్రియ లోపాలు ఉన్నప్పుడు కానీ జ్వరం లాంటి సమయాల్లో కానీ దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణంగా 15 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే 1 టేబుల్ స్పూన్ కషాయాన్ని సమాన పరిమాణంలో నీళ్లతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది, ధాన్యకాది చూర్ణం అనే పేరుతో. దీన్ని భోజనం తర్వాత తీసుకోవడం వల్ల అగ్నిమాంద్యం తగ్గుతుంది. అంటే అజీర్ణం లాంటి సమస్యలు తగ్గుతాయి, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. 3 గ్రాముల ఈ పొడిని తేనె లేదా గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవాలి. ఇది పొట్టలో ఉండేటువంటి ఆ ఎసిడిటీని, ఆ ఛాతీ మంటని అంటే హార్ట్ బర్న్ ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ధనియాల నీళ్ళు అనేది మీ వంటగదిలో దొరికేటటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్య సంజీవని. ఇది శరీరాన్ని శుద్ధి చేయడానికి, చక్కెర కంట్రోల్కి, హార్మోన్ల సమతుల్యతని మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి చిన్న మార్పులు మన జీవనశైలిని ఎంతో ఆరోగ్యవంతంగా మారుస్తాయి. ప్రతిరోజు కూడా చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం దీర్ఘకాలపు వ్యాధులని నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది, ఈ వ్యాధుల్ని దూరం చేస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ధనియాల నీళ్ళతోటి మీరు పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని నమ్మన్న మీ అభిలాష, ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.